Hello friends, welcome back to our channel. Chandrika's Kujis Karnan. It's a cozy bowl of food, love, family. Okay? సో ఈరోజు వీడియోలో నేను ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ నా ఫస్ట్ రోజులతో నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ప్లస్ తనకి లైన్స్ ఎందుకు టీచ్ చేస్తున్నాను. ఈవెన్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం టైర్డ్ అనిపించిన తనతో రిఫ్రెష్ ఎందుకు అవుతున్నాను. సో ఈ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేబీ ఒకరో ఇద్దరికైనా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. సో మామూలుగా 3 years పిల్లలకి ప్రీ స్కూలర్స్కి స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్ అండ్ స్లాంటింగ్ లైన్స్ నేర్పించడం చాలా అవసరం. ఎందుకంటే ఒకప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం మనం. బట్ ఇప్పుడు స్కూల్లో కూడా లెవెల్స్ మారాయి. పిల్లలకి స్టేజెస్ ఆఫ్ స్కూలింగ్ అనేది కూడా చేంజ్ అయింది. సో ఇవి రాయడం నేర్చుకునే మొట్టమొదటి మెట్టు వాళ్ళు. సో అక్షరాల పునాది అనేది ఇదే. సో పిల్లలకి మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, చేతిని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవడానికి ఇది చాలా ముఖ్యం. అందుకే సో నేను వాడికి చదువులాగా కాకుండా ఆటలతో పాటు నేర్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను. బోర్ కొట్టకుండా ఆటలా చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మెయిన్ పిల్లలకి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అండ్ స్లాంటింగ్ లైన్లు నేర్పించడం ద్వారా వాళ్ళ రైటింగ్ స్టైల్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి రాయడం మొదలయ్యే ముందు వాళ్ళకి ఫస్ట్ నేర్పాల్సిన యాక్టివిటీలు ఇవి. అంటే అక్షరాలు, అంకెలు రాయడానికి ముందు ఇవి బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. మనకి ఏలో ఒక స్లీపింగ్ లైన్, 2 స్లాంటింగ్ లైన్స్ ఉంటాయి. సో అందుకు ఫస్ట్ మనము స్లాంటింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ రాపిస్తే నెక్స్ట్ వాళ్ళు ఏబిసిడీలు అంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అ బేసిక్ ఫౌండేషన్ ఫర్ దెమ్. అందుకు ప్రీ స్కూలర్స్కి ఫస్ట్ లైన్స్తో స్టార్ట్ చేస్తారు. సో ఈ సరళ రేఖలు నేర్చుకుంటూ సో పిల్లలు ఏంటంటే కాన్సన్ట్రేషన్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అంటే కంటికి చేతికి మధ్య కోఆర్డినేషను మరియు పేషెన్సీ కూడా స్లోగా అభివృద్ధి చేసుకుంటారు అన్నమాట. సో చిన్న వయసులో నేర్పిన రాసే పద్ధతులు ఫ్యూచర్లో వారికి ఏంటంటే నీట్గా డిసిప్లైన్డ్ రైటింగ్ సైడ్ తీసుకెళ్తాయి అన్నమాట. సో చిన్న చిన్న లైన్స్తో వారు లెటర్స్ని ఎలా ఒకదానికొకటి జాయిన్ చేయాలి అనేది అర్థమవుతుంది. వాళ్ళు పదే పదే రాయగలిగితే కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు అన్నమాట. అందుకు ఒకే లైన్ని మనం మామూలుగా ప్రీ స్కూలర్స్ బుక్లలో చూసినా ఒక 10 to 20 టైమ్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది గుర్తుండిపోయేలాగా వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు అన్నమాట. తర్వాత మనం ఒక స్లేట్ మీద రంగురంగుల స్లేట్ లేదా ఇలా ఒక బుక్ మీద రంగురంగుల పెన్సిల్స్తో కానీ చాక్స్తో కానీ ఒక ఆటలాగా మనము ఫస్ట్ ట్రై చేపిస్తే ఇలా లైన్స్ని పిల్లలకి అదేంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళ చేతికి సరిపడే పరిమాణంలో ఉండే క్రేయాన్స్, చాక్స్ మనం ఇస్తే చాలు. వాళ్ళు ఏదో కరెక్ట్ లైన్ డ్రా చేయాలనేది కాదు, వాళ్ళకి ఫస్ట్ పట్టుకునే క్యాపబిలిటీ, చాలా ఎక్కువసేపు హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ పెరిగితే ఇంకా అదే ఫస్ట్ మనము ఏమంటాము సక్సెస్ అయ్యే మెట్టు అనమాట. సో పెన్సిల్ పట్టుకోవడం మెల్లగా అలవాటు అవుతుంది. ఫస్ట్లో లైన్లు నేర్పేటప్పుడు అక్షరాల పేర్లు ఉపయోగించకుండా మనం మెటాఫర్లతో చెప్తే, ఉదాహరణకి స్టాండింగ్ లైన్ అంటే నిటారుగా నిలబడే మనిషిలా అంటారు కదా. నేను ఎట్లా చెప్పాలంటే స్టాండింగ్ లైన్ అంటే వర్షం, తర్వాత మనం నిలబడుకుంటే స్టాండింగ్ లైన్, పడుకొని నిద్రపోతుంటే స్లీపింగ్ లైన్, అలా చెప్పాను అనమాట. సో మా వాడికి మామూలుగా వర్షం వచ్చేసి స్లాంటింగ్ లైన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్లాంటింగ్ అంటే వర్షం అని చెప్పాను. సో మనం నిద్రపోతున్నామంటే స్లీపింగ్ లైన్,
ఇలా నిటారుగా నిలబడుకున్నామంటే స్టాండింగ్ లైన్ అలా నేర్పాను అనమాట. సో అవే లైన్లతో ఒక్కొక్క అక్షరాన్ని మనము అలవాటు చేస్తూ రాపిస్తుంటే వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట. సో లైన్లు మనం వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలనేది ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఈజీ అవుతుంది చెప్పడము. తర్వాత మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ కోసం 2 స్లాండింగ్ లైన్స్, ఒక స్లీపింగ్ లైన్. సో అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, వాడు కనెక్ట్ అయ్యాడా లేదా నిజంగా ఈ లైన్స్కి అనేది. తర్వాత బీలో కూడా ఒక స్టాండింగ్ లైన్ ఉంటుంది, 2 కర్వ్డ్ లైన్స్ ఉంటాయి. అందుకు ఫస్ట్ ఈ 3 లైన్స్ నేర్పిస్తారు: స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అండ్ స్లాండింగ్ లైన్. ఇది అయిపోయిన తర్వాత కర్వ్కి వెళ్తారు. కర్వ్ అయిపోతే ఇంకా ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రాయగలరు పిల్లలు. సో ఫస్ట్ అయితే మనకి ఈ 4 లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత జిగ్జాగ్ లైన్స్, ఆ తర్వాత పాత్ లైన్స్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వడానికి పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి మోటార్ స్కిల్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మ్యాచ్ చేసేటప్పుడు వాళ్ళు మనం డ్రా చేపించిన ఈ లైన్ టైం కంటే మ్యాచ్ చేసే టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా ఎక్కువ చేసుకుంటారు. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నేను చదువుకొని వాడికి చెప్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ అంత టీచింగ్ చేసే నాలెడ్జ్ లేదు. ఈవెన్ నాకు తెలిసిన ఎలా టీచ్ చేయాలనేది ఇంపార్టెంట్ కదా. సో నేను నేర్చుకొని వాడికి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. మెయిన్ మా ఊరికి బస్ ఫెసిలిటీ ఆఫ్టర్నూన్కి వచ్చేలా లేదు. మనం టౌన్లో ఉంటే బస్సెస్ ఆఫ్టర్నూన్కి పంపిస్తారు. సో స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు, అది వేరే విషయం. బట్ నేను ఇంట్లోనే నాకు తోచిన స్టైల్లో నేను వాడితో టైం స్పెండ్ చేస్తూ ఇలాంటివి నేర్పించాలి, అందరితో ఈక్వల్గా ఉండగలిగేలా అవన్నీ ట్రై చేయాలి అనేది నా ఒపీనియన్. సో ఇది నేను జస్ట్ ట్రై చేస్తున్నాను ఇంట్లో. సో మీకు కూడా ఇలా ఫెసిలిటీ లేదు అనిపిస్తే, అంటే బస్ ఫెసిలిటీస్ లేక స్కూల్లో తర్వాత ఒక 6-7 ఇయర్స్కి వేద్దాంలే అనుకుంటే మీరు ఇలాంటి చిన్న చిన్న ట్రై చేయడం అస్సలు తప్పలేదు. ఒకరి గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. మన పిల్లలకి మన స్టైల్లో మనం నేర్పించడం అసలు తప్పే కాదు నన్ను అడిగితే. సో ఒక అమ్మగా పిల్లల భవిష్యత్తు పునాది బలంగా ఉండాలంటే ఇలాంటివి మనం చిన్నప్పుడే నేర్పాలి.